హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్స్, మేము చేసే అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావాలనుకుంటే మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము అందించే ప్రతి విషయం మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే నవతెలంగాణ పేపర్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్ చూసుకుందాము. ఉద్యోగాలు ఉత్తమ మాటలే, పెరుగుతున్న నిరుద్యోగం. పీఎల్ఎఫ్ఎస్ సర్వే నివేదిక. కేంద్ర శాఖలో భారీగా ఖాళీలున్నా పట్టించుకొని బీజేపీ సర్కార్. దేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉపాధి లేక రోడ్డున పడుతున్న యువత సంఖ్య ఆందోళనకరంగా మారుతుంది. 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4% ఉంది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న గ్రాడ్యుయేట్లలో అత్యల్ప నిరుద్యోగ రేటు చండీగఢ్లో 5.6% ఉంది. ఆ తర్వాత ఢిల్లీలో 5.7% ఉంది. అండమాన్ నికోబార్ ద్వీపంలో అత్యధికంగా నిరుద్యోగం 33%, లడఖ్లో 26.5%, ఆంధ్రప్రదేశ్లో 24% ఉన్నట్లు డేటా స్పష్టం చేసింది. పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు రాజస్థాన్లో 23.1%, ఒడిశాలో 21.9%గా ఉంది. అందుబాటులో ఉన్న సమయ వ్యవధిలో లేబర్ ఫోర్స్ డేటా లభ్యతకు సంబంధించిన ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని ఎన్ఎఫ్ఎస్ఓ ఏప్రిల్ 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ప్రారంభించింది. ఇంతకుముందు 5 వార్షిక నివేదికలు జూలై 2017 నుండి మనకు జూలై 2021 మరియు 22 మధ్య కాలంలో పీఎల్ఎఫ్ఎస్లో సేకరించిన డేటా ఆధారంగా రూపొందించింది. అంటే ఈ డేటా ప్రకారం ఏంటంటే ఎన్ని రాష్ట్రాల్లో ఎంత శాతం నిరుద్యోగత అని ఉన్నదనేది మనకు ఈ సమాచారం ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విరమణలు పునఃప్రారంభం. వయోపరిమితి పెంపుతో 3 ఏళ్ల పాటు విరామం. రిటైర్మెంట్ వయసు 61 పెంచిన కేసీఆర్ సర్కార్. వచ్చే మార్చిలో రిటైర్ కానున్న 8,194 మంది. 2024 నుంచి ఏటా 8 నుండి 9,000 మంది రిటైర్మెంట్. 2028 నాటికి 44,051 మంది ఉద్యోగ విరమణ. ఫ్రెండ్స్, రానున్న మార్చి 31 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విరమణలో పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచిన తర్వాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్ 2024 మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 చొప్పున ఉద్యోగులు విరమణ పొందినట్లు సమాచారం. మొత్తంగా రాబోయే 5 ఏళ్లలో 44,051 ఉద్యోగులు రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. అంటే 10% పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో విరమణ పొందనున్నారు. 61 ఏళ్లకు పెంచిన కేసీఆర్ సర్కార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగాలను తెలంగాణకు, మరికొందరిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికి తోడు ఏటా ఏలాది ఉద్యోగాలు విరమణ పొందాల్సి ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నత ఉద్యోగాల కొరత తలెత్తకుండా నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలతో పాటు గ్రాండ్ ఇన్ ఎయిడ్ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీలో ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికులు పదవీ విరమణ వయసు సైతం 61కి పెంచింది. సింగరేణిలో కూడా మార్చి 31 నుంచి పదవీ విరమణ ప్రారంభం కానున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే వివిధ రాష్ట్రాల్లో ఓయో పరిమితి ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు
ఈ సమాచారం ద్వారా తెలుసుకుందాము. ఉద్యోగాల వయోపరిమితి పెంపు తెలంగాణలో పాటు 20 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 62 ఏళ్లు వయోపరిమితిని అమలు చేస్తుండగా ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 61 ఏళ్లుగా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు 65 ఏళ్లు, డాక్టర్లకు 62, ఇతర ఉద్యోగులకు 60 ఏళ్లు వయోపరిమితిని అమలు చేస్తున్నారు. ఏపీ, త్రిపుర, కర్ణాటక, అస్సాం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్లో 60 ఏళ్లు ఉండగా తమిళనాడులో 59 ఏళ్ల వయోపరిమితిని వర్తింపజేస్తున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర, గోవాలో 58 ఏళ్లు, కేరళ, జార్ఖండ్లో 56 ఏళ్లుగా విరమణ వయసు అమలవుతున్నది. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో వయోపరిమితి అంటే ఎంతవరకు ఉన్నది అనేది మనకు ఈ సమాచారం ద్వారా మనకు తెలిసింది. అంటే వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఏంటంటే 44,051 మంది రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, మనకు డిఎస్సి గురించి మనకు ఈరోజు వార్తా పేపర్లో రావడం జరిగింది. ఒకసారి ఆ సమాచారం చూసినట్లయితే 5,089 ఉపాధ్యాయుల డిఎస్సికి వచ్చే నెల అనుబంధ నోటిఫికేషన్. 9,800 వరకు పోస్టులు ఉండే అవకాశం. రాష్ట్రంలోని 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్కు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సి నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అదనంగా మరికొన్ని ఉపాధ్యాయ పోస్టులను జత చేసి మెగా డిఎస్సిని నిర్మించడానికి సర్కార్ కసరత్తు చేస్తుంది. గతంలో ప్రకటించిన 5,089 ఉపాధ్యాయుల పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపి 9,800 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో జారీ చేసి ఏచరలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన డిఎస్సి పరీక్షలను ఏప్రిల్లో నిర్వహించింది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమై జూన్ నెలకారు నాటికి మొత్తం ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్కు అదనపు పోస్టులకు జత చేస్తూ అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేసి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఏంటంటే జనవరి లోపలే నోటిఫికేషన్ వచ్చేటట్లు కనిపిస్తుంది. ఎంత అంటే మెగా డిఎస్సి అంటే 9,800 పోస్టులు మాత్రమే అట. మనకు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు సమాచారం రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్, 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మనకు మెగా డిఎస్సి అంట. ఇది 9,800 మాత్రమే మెగా డిఎస్సి. అంటే దాదాపు ఎంత అంటే మనకు ఒక 3,000 మాత్రమే యాడ్ చేసి మెగా డిఎస్సిగా మనకు చెప్తున్నారు. దాదాపు మెగా డిఎస్సి అంటే మనకు 15,000 పైగానే మెగా డిఎస్సి కావాలని మనం ఏంటంటే కోరుకుందాము. ఈ 9,800 పోస్టులు ఉంటే మళ్ళీ కూడా ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు మనకు మెగా డిఎస్సి పోస్టులు యాడ్ చేస్తారో అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్లకు గుదిబండల టెట్, సీనియర్ ఉపాధ్యాయులు పదోన్నతులకు దూరమయ్యే అవకాశం. ఎన్సిటిఏ ఉత్తర్వులతో ఆందోళన, బదిలీ చేసిన చోటుకు వెళ్ళని చాలామంది ఎస్ఏలు. జిల్లాలో 2,800 మంది టీచర్లు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సీనియర్ ఉపాధ్యాయులకు గుదిబండల మారిందని, ఇందులో ఉత్తర్ణితులైన వారే పదోన్నతికి అర్హులని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 2010 తర్వాత నియామకమైన జూనియర్ టీచర్లకి లబ్ధి చేకూరనుండగా ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ పదోన్నతులుగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతుల ప్రక్రియ అక్టోబర్ నెలలో హైకోర్టు తీర్పు వల్ల నిలిచిపోగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి రావడంతో ఎంతో కాలంగా పదోన్నతుల కోసం వేచి చూస్తున్న వారిలో గుబులు నెలకొంది. ఇప్పటికే ఎస్జిటిలు బదులు నిలిచిపోయిన విషయం విదితమే. వాస్తవానికి మొదట పీజీ హెచ్ఎంలు బదిలీలు జరిగాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పీజీ హెచ్ఎంలు పదోన్నతి లభించింది. అనంతరం స్కూల్ అసిస్టెంట్లు బదిలీలు పూర్తయ్యాయి.
పదోన్నతులు లేకపోవడంతో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ల స్థానంలో రిలీవర్ లేక చాలామంది ఇది వరకు పనిచేస్తున్న పాఠశాలను విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 2800 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. 45 ఏళ్ల వయసు నిబంధనతో అయోమయం. పదోన్నతులు లేకుండా ఆర్థిక ప్రయోజనం పొందకుండానే ఉద్యోగ విరమణకు దగ్గరవుతున్న టీచర్లు ఇదేం పాపం అంటూ నిట్టూరుస్తున్నారు. జూనియర్లు కళ్ళెదుటే టెట్ అర్హతల్లో పదోన్నతులు పొందే అవకాశాలు ఏర్పడుతుంటే తమ గోడు పట్టించేదెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే పదోన్నతుల కోసం టెట్ కూడా నిర్వహించాలని మనకు ఏంటంటే ఎన్సీఆర్టీ ఉత్తర్వులు ఆందోళన ఎన్సిటీ మనకు ఏంటంటే చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఏంటంటే పదోన్నతుల కోసం కంపల్సరీ టెట్ నిర్వహించిన తర్వాతనే మనకు పదోన్నతుల బాట పట్టాలని మనకు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఇవి మనకు జాబ్ అప్డేట్స్. ఏంటంటే డిఎస్సి గురించి మనకు మెగా డిఎస్సి ఎన్ని పోస్టులు అంటే 9800 పోస్టులతో మెగా డిఎస్సి వేసే ఆలోచనలో మనకు సర్కార్ ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ టీచర్లకు గుదిబండల టెట్ అని ఈరోజు మనకు న్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వచ్చే 5 నెలల్లో రిటైర్మెంట్లు 44,051 మంది అంటే రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉందని మనకు న్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఉద్యోగాలు ఉత్తమ మాటలే అని వివిధ రాష్ట్రాల్లో ఏంటంటే వాళ్ళ యొక్క నిరుద్యోగ శాతం బట్టి మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి వివిధ పేపర్లో మనకు ఇవి జాబ్ అప్డేట్స్.